హలో గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ఇవాళ అయితే మేము ప్యాకింగ్ చేయబోతున్నాము మేము ఒక చిన్న వెకేషన్కి వెళ్తున్నాం అనమాట వేగస్కి వెళ్తున్నాము మేము మా మమ్మీ ఇండియాకి వెళ్ళిపోయే టైం దగ్గరకు వచ్చేసింది సో అసలు ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు వచ్చారు కాబట్టి అసలు ఏం ప్లేసెస్ చూపించలేదు టైం కూడా సరిగ్గా స్పెండ్ చేయలేదు అందుకనే వేగస్ తీసుకెళ్దాము అని అనుకుంటున్నాము స్టిల్ ఇప్పటికి కూడా కొంచెం కష్టమే ఎందుకంటే ఇక్కడ నుంచి 5.5 hours జర్నీ ఉంటుంది బేబీతో కాబట్టి ఆబ్వియస్లీ ఆ జర్నీ ఒక 6.5-7 hours దాకా కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు సో ఫైనలీ ఎలాగలా వెళ్దాం అని అయితే డిసైడ్ అయ్యాము ఇప్పుడైతే దానికి సంబంధించి ప్యాకింగ్ అదంతా చేయాలి అక్కడ అన్ని సూట్ కేసులన్నీ రెడీగా పెట్టాము అన్ని ప్యాకింగ్ చేస్తాను సో నేను ఏమేమి ప్యాకింగ్ చేసుకుంటున్నాను ఎలా చేసుకుంటున్నాను అండ్ ఈ ట్రిప్ మొత్తం కూడా దీంట్లోనే ఒక వ్లాగ్ లాగా షూట్ చేసి పెట్టేద్దామని అనుకుంటున్నాను సో ఇప్పుడైతే వెళ్ళి ప్యాకింగ్ చేసేస్తాను నేను ఎలా చేశాను అన్నది మీకు షేర్ చేస్తాను ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు కింద అయితే కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి నార్మల్గా ఒక డ్రా ఆర్గనైజర్ ఉంటుంది కదా ఐక్యాలో దొరుకుతుంది అలాంటి దాంట్లో దీని మొత్తం డైపర్స్ పెట్టుకున్నాను ఇక్కడేం వైప్స్ ఇవేమో డిస్పోజబుల్ షీట్స్ ఈ షీట్స్ అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా రెస్ట్ రూమ్లో డైపర్ మార్చాలన్నా అక్కడంతా క్లీన్గా ఉండదు కదా సో ఇది వేసేసి డైపర్ మార్చేసి ఇది అక్కడే పడేసి రావచ్చు అనమాట సో ఇదైతే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి ఇలా పెట్టుకుంటే ఏంటంటే బాగా కంఫర్టబుల్గా ఉంది డైపర్స్ విడిగా వైప్స్ విడిగా అలా విడివిడిగా కాకుండా మొత్తం ఎక్కడికైనా రూమ్లో దిగినప్పుడు ఏంటంటే ఇది మొత్తం బయట పెట్టేసుకొని దీంట్లోంచే యూస్ చేసి మళ్ళీ లాస్టీస్గా లోపల పెట్టేసుకుంటాం సో మిస్ అవ్వకుండా చాలా బాగుంది ఇలా అయితే సో మాక్సిమం సూట్ కేస్ అంతా కూడా ప్యాక్ చేసేసాము ఇది వచ్చేసి బేబీ డైపర్స్ అవన్నీ ఇందాక చూపించాను కదా అండ్ ఇవన్నీ వచ్చేసి బేబీ బట్టలు ప్యాంట్స్ డైపర్ డ్రెస్సెస్ క్లిప్స్ ఆ పింక్ బాక్స్లో ఏమో క్లిప్స్ అలా మంచిగా సర్దేశాను అనమాట అంటే విడివిడిగా పెడితే చిన్న చిన్నవి కనిపించకుండా పోతాయని చెప్పేసి దీంట్లో పెట్టేశాను సో ఇది అండ్ ఇవి వచ్చేసి నా బట్టలు అండ్ దీంట్లో వచ్చేసి బాడీ వాష్ అవన్నీ పెట్టాను అండ్ ఇప్పుడు మావే కాదు కదా బేబీ కూడా తీసుకెళ్ళాలి సో బేబీకి సంబంధించిన బాడీ వాష్ ఇవి సపరేట్గా పెట్టాను మళ్ళీ వాటిలో కలిసిపోతాయి అని చెప్పేసి అండ్ ఈ బాక్స్లో ఏమో నా యాక్సెసరీస్ అవన్నీ పెట్టాను అండ్ దీంట్లో వచ్చేసి మేకప్ ఐటమ్స్ అండ్ మేకప్ ఐటమ్స్ అంటే లిప్స్టిక్ మాయిశ్చరైజర్ అలాంటివి అండ్ నెక్స్ట్ ఇవి జస్ట్ ఏదన్నా స్పిట్ చేసిన తుడవడానికి ఈ కాటన్ శారీ ఫ్యాబ్రిక్ అయితే యూస్ చేస్తున్నాం మేము అవి కొన్ని తీసుకొని వెళ్తున్నాము అండ్ నెక్స్ట్ ఒక బ్లాంకెట్ ఈ బ్లాంకెట్స్ ఇంకొక 2-3 తీసుకొని వెళ్తున్నాం కింద ఉన్నాయి అవి పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇవి స్వాడిల్ క్లాత్స్ ఈ స్వాడిల్ క్లాత్స్ని మేము స్నానం చేసినప్పుడు తుడవడానికి యూజ్ చేస్తున్నాము ఏదన్నా ఎత్తుకునేటప్పుడు షోల్డర్ మీద వేసుకోవడానికి ఇలా మల్టీపర్పస్లో అయితే యూజ్ చేస్తున్నాము ఇవి చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి స్నానం చేసినప్పుడు తుడవడానికి నార్మల్ టవర్ కంటే కూడా చాలా బెటర్గా ఉంది ఇవి మేము అమెజాన్లో తీసుకున్నాం ఎక్కడైనా దొరికేస్తాయి ఇవైతే ఇవి కూడా అన్నీ పెట్టేసుకున్నాము సో ఇది ఫైనల్గా మా సూట్ కేసు అయితే రెడీ అయింది హలో వీడియో కంటిన్యూ చేసే ముందు నా రెగ్యులర్ మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను యాక్చువల్గా నా వీడియోస్ ఎప్పటి నుంచో ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలుసు నాది ఎక్స్ట్రా డ్రై స్కిన్ అని చెప్పేసి అండ్ సన్ స్క్రీన్ రాసుకోవడం అన్నది నా స్కిన్ కేర్ రొటీన్లో ఒక ఇంపార్టెంట్ అనమాట ఇంతకుముందు అస్సలు రాసుకోపోయేదాన్ని బట్ నా స్కిన్ కేర్ రొటీన్ నేను స్టార్ట్ చేసి ఒక 6-7 years అవుతుంది అప్పటి నుంచి నా స్కిన్ కేర్ రొటీన్లో సన్ స్క్రీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోజుకి ఒక 3 times అయినా జనరల్గా అప్లై చేసుకోవాలి కానీ మనకున్న బద్ధకానికి అట్లీస్ట్ 1 or 2 times అయినా నేను అప్లై చేసుకుంటాను అండ్ నాది డ్రై స్కిన్ కాబట్టి చాలా సన్ స్క్రీన్స్ ఏం చేస్తాయి అంటే నా స్కిన్ ని చాలా డ్రై చేసేసేవి అండ్ స్టిక్కీగా ఉంటుంది వైట్ కాస్ట్ వదిలేస్తాయి సో నాకు పర్సనల్లీ అదంతా నచ్చదు సో స్కిన్ పైన అబ్జర్వ్ అయిపోయేలాగా ఒక మాయిశ్చర్ లాగా ఉంటే బాగుంటుందని అనుకుంటూ ఉండేదాన్ని సో అలా చూస్తూ ఉంటే నాకు ఈ మామా ఎర్త్ వాళ్ళది బీట్రూట్ హైడ్రాపుల్ సన్ స్క్రీన్ అయితే దొరికింది ఇది SPF 50 దీంట్లో ఏంటంటే బీట్రూట్ అండ్ హైల్రానిక్ యాసిడ్ ఉన్నాయి హైల్రానిక్ యాసిడ్ గురించి మనందరికీ తెలిసిందే స్కిన్ లో మాయిశ్చర్ ఫిల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ దీనిలో బీట్రూట్ కూడా ఉంది బీట్రూట్ ఏంటంటే స్కిన్ కాంప్లెక్షన్ ని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అలానే ఒక పింక్ గ్లో అనేది ఫిల్ చేస్తుంది అనమాట స్కిన్ లో సో ఈ కాంబినేషన్ నాకు చాలా బాగా అనిపించింది అండ్ ఇది వచ్చేసి SPF 50 PA+++ UVA రేస్ నుంచి UVB రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట స్కిన్ ని ఈ ప్రొడక్ట్ నాకు పర్సనల్లీ ఎందుకు నచ్చింది అని అంటే ఒక స్కిన్ కేర్ అలానే సన్ ప్రొటెక్షన్ రెండు కూడా వచ్చేస్తున్నాయి సో స్కిన్ కేర్ కోసం సపరేట్ గా వేరే ప్రొడక్ట్ అప్లై చేయాల్సిన అవసరం లేదు అండ్ ఎస్పెషల్లీ వైట్ కాస్ట్ వదలట్లేదు సో నేనైతే జనరల్ గా 2 finger మెథడ్ ఫాలో అవుతాను 2 fingers మీద ఇలా తీసుకుంటారనమాట సన్ స్క్రీన్ సో ఎక్కువ సన్ స్క్రీన్ రాసుకుంటేనే స్కిన్ కి ఒక ప్రొటెక్షన్ అనేది వస్తుంది సో ఇలా 2 fingers మీద తీసుకొని ఫేస్ అంతా అప్లై చేసుకుంటాను అలానే నెక్ కూడా అప్లై చేస్తాను చూడండి ఎంత క్విక్ గా అబ్జర్వ్ చేస్తుందో అండ్ అస్సలు స్టిక్కీగా లేదు లైట్ వెయిట్ గా కూడా మీరు చూసారా జస్ట్ ఇలా అప్లై చేసుకుంటే చాలు చాలా ఫాస్ట్ గా అబ్జర్వ్ అయితే అయిపోతుంది జనరల్ గా చాలా సన్ స్క్రీన్స్ ఇలా అప్లై చేసి ఒక వైట్ కాస్ట్ వదిలేసి అబ్జర్వ్ కూడా కావన్నమాట సో ఇది ఒక లేయర్ లా లేకుండా ఒక మాయిశ్చరైజర్ లా ఉంది సో దీనిపైన ఏంటంటే మనం ఎనీ మేకప్ ప్రొడక్ట్స్ ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు ఇది కూడా స్కిన్ పైన చాలా ఈజీగా గ్లైడ్ అయిపోతుంది అనమాట సో చూసారా మీరు అప్లై చేసుకున్న తర్వాత ఒక షైన్ యాడ్ అయింది చీక్స్ కి నోస్ పైన ఇదంతా కూడా మంచి షైన్ యాడ్ అయింది సో దీనిపైన మేకప్ వేసుకుంటే కూడా చాలా
గ్లోయిగా ఉంటుంది అనమాట. జనరల్ గా నేను యూస్ చేసే అన్ని ప్రొడక్ట్స్ లో కల్లా నేను సీరమ్ అలానే సన్ స్క్రీన్ ఈ రెండింటికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. సో నేను వచ్చేసి నా స్కిన్ ఇంకా మాయిశ్చరైజింగ్ గా ఉండడానికి ఈ సన్ స్క్రీన్ రాసుకునే ముందు ఈ బీట్రూట్ హైడ్రోఫుల్ సీరమ్ అయితే యూస్ చేస్తున్నాను. ఇదైతే స్నేల్ మ్యూసిన్ లా ఉంది, ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు. సో ఫస్ట్ ఈ సీరమ్ రాసుకొని తర్వాత అయితే సన్ స్క్రీన్ రాసుకుంటున్నాను. నేను సన్ స్క్రీన్ సీరమ్ జనరల్ గా నా స్కిన్ కేర్ రొటీన్ లో మేజర్ పార్ట్ అనమాట. సో ఇవి డైలీ బేసిస్ లో యూస్ చేయడానికి కంఫర్టబుల్ గా ఉండడానికి చూస్తూ ఉంటాను. సో మామా-ఎర్త్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మేడ్ సేఫ్ సర్టిఫైడ్ కాబట్టి డైలీ బేసిస్ లో హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అండ్ మీరు నా కోడ్ కనుక యూస్ చేసి పర్చేస్ చేస్తే మీకు 20% ఆఫ్ అయితే వస్తుంది. ఇది మామా-ఎర్త్ అఫీషియల్ వెబ్సైట్ లోను అలానే యాప్ లోనే అవైలబుల్ గా ఉంటుంది. మామా-ఎర్త్ ప్రొడక్ట్స్ వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాలో అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఈ మధ్య లోకల్ స్టోర్స్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మీరు మీ లోకల్ స్టోర్స్ లో ఎక్కడైనా మామా-ఎర్త్ ప్రొడక్ట్స్ కనుక చూస్తే కింద కామెంట్ చేసి చెప్పడం మాత్రం అసలు మర్చిపోద్దు. మీరు ఏదైనా మామా-ఎర్త్ ప్రొడక్ట్ పర్చేస్ చేయాలి అని అనుకుంటే నా కోడ్ యూస్ చేసుకోండి, మీకైతే 20% ఆఫ్ వస్తుంది. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి. సో ఇంకా నేనైతే స్కిన్ కేర్ చేసుకొని కిందకు వచ్చేసాను. కిందకు వచ్చేటప్పటికి మా మమ్మీ ఉప్మా చేశారు. యాక్చువల్గా చాలా ఆకలిస్తూ ఉందన్నమాట. ముందు రోజు కూడా మేము సరిగ్గా ఏం కుక్ చేసుకోలేదు. ఇంకా వెళ్తున్నాం కదా, మళ్ళీ డిషెస్ అవన్నీ అవ్వాలి, మళ్ళీ బేబీకి స్నానం చేయించాలి, ఇవన్నీ చాలా ఉంటాయి కదా పనులు. అందుకని చెప్పి సింపుల్గా ఏదో కుక్ చేసుకున్నాము. అందుకని ఫుల్గా ఆకలిస్తుంది. ఇంకా నేను కిందకు వచ్చేటప్పటికి మమ్మీ మంచిగా ఉప్మా చేశారనమాట. సో ఉప్మా అయితే తినేసాము. సో బేబీతో అయితే వెళ్తున్న ట్రిప్ ఫస్ట్ అనే చెప్పాలి. అంటే 2 days కోసం ఫస్ట్ టైం ఇదే వెళ్ళటము. ఇంతకు ముందు ఒక ప్లేస్కి వెళ్ళొచ్చాము దగ్గరలో, కానీ అది 1 day ట్రిప్. ఎక్కువ స్టఫ్ ఏమి ప్యాక్ చేయాల్సి రాలేదు. స్నానానికి సంబంధించినవి అవి ఏమి కూడా మేము ప్యాక్ చేయలేదు. బట్ ఈసారి 2.5 days ఉండబోతున్నాం కాబట్టి చాలా ప్యాక్ చేయాల్సి వచ్చింది. సో మొత్తం అన్ని కార్లో ఎక్కిచ్చేసాము. చూడండి ఎంత స్టఫ్ అయిందో. 2 daysకి వెళ్ళాలన్నా బేబీవే ఎక్కువ ఉన్నాయి. స్ట్రోలరే చాలా హెవీగా ఉంది. సో అన్ని ప్యాక్ చేసేసుకున్నాము. అండ్ ఇది ఎండలో కొంచెం డ్రై చేసాము. ఇందాక వెట్టుగా ఉంది అందుకని చెప్పి దాన్ని డ్రై చేస్తున్నాము. సో ఆల్ సెట్, స్టార్ట్ అయితే అవుతాము ఇంకొక 5 minutesలో. సో మేమైతే స్టార్ట్ అయ్యాము. బై ద వే నా మెస్సీ ఫేస్ని ఇగ్నోర్ చేసేసేయండి. నేను అలా తలస్నానం చేసి హెయిర్ కూడా కోమ్ చేసుకోకుండా అలానే వెళ్ళిపోయాను. బై ద వే అసలు ఎంత హెయిర్ ఫాల్ అవుతుందంటే చాలా చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. అసలు దువ్వితే ఇంత హెయిర్ వచ్చేస్తుంది అనమాట. గుండె అయిపోతుందేమో అనిపిస్తుంది. ఒక 2 days బ్యాక్ ఇన్స్టాగ్రామ్లో నేను అడిగాను, క్వశ్చన్ అడిగితే చాలామంది నాకు రెస్పాండ్ అయ్యారు. ఏమీ చేయలేము దానికి అని 90% మంది చెప్పారు. ప్రీనేటల్స్ వేసుకోండి, పోస్ట్ నేటల్స్ వేసుకోండి, వైటమిన్స్ వేసుకోండి, ఇలాంటివి ఎక్కువగా వచ్చాయి. నేను ప్రీనేటల్ అది వేసుకుంటూనే ఉన్నాను. బట్ స్టిల్ టూ మచ్ హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఇంకా ఎవరికైనా ఏదైనా టిప్స్ తెలిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ చాలా మంది న్యూ మామ్స్ మేము కూడా 4 months పోస్ట్ పార్టమ్, 5 months పోస్ట్ పార్టమ్, మాకు కూడా టూ మచ్గా హెయిర్ ఊడిపోతుంది అని చెప్పేసి నాకు చెప్పారు. సో ఈ జర్నీలో నేనే కాదు చాలా మంది ఉన్నారని అర్థమైంది. సో మీకేమైనా టిప్స్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో దట్ ఈ వీడియో చూసే వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వచ్చు, నాకు కూడా హెల్ప్ అవుతుంది. సో ఫైనలీ 5 hours జర్నీ తర్వాత మేమైతే అపార్ట్మెంట్కి రీచ్ అయిపోయాము. ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాం అనమాట, కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి. యాక్చువల్గా స్ట్రిప్ పైనే ఉండాము అని అనుకున్నాము, కానీ ఎందుకులే స్మోక్ అదంతా కొంచెం ఉంటుంది కదా బేబీకి, అంత మంచిది కాదని చెప్పి ఎయిర్బిఎన్బిలో అయితే బుక్ చేసుకున్నాము. పాప మాత్రం లక్కీలీ జర్నీ మొత్తం నిద్రపోయింది. 95% ఆఫ్ ద టైం అయితే నిద్రపోయింది. కానీ ఎవ్రీ టైం అలా జరుగుతుందని చెప్పలేం కదా. లక్కీగా ఆ రోజు మాత్రం మంచిగా పడుకుంది. కాకపోతే మేము 5 hours జర్నీ చేయాల్సింది దాదాపు 6.5-7 hours పట్టింది. ఎందుకంటే మధ్యలో ఒక 1 hour బేబీ ఫీడ్ కోసం ఆగాము, డైపర్ చేంజ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో మధ్యలో ఒక 1.5 hour అలా పోయిందనమాట. సో ఆల్మోస్ట్ ఒక 6.5 hours తర్వాత అయితే మేము ఎయిర్బిఎన్బికి రీచ్ అయ్యాము. అండ్ నన్ను చాలా మంది అడుగుతున్నారు, బేబీకి మీరు ఏమేమి థింగ్స్ కొన్నారో, అవి ఎంతవరకు హెల్ప్ అయ్యాయి మాకు కూడా చెప్పండి అని చెప్పేసి. సూన్ అదైతే నేను వీడియో పోస్ట్ చేస్తాను. మేము చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే తీసుకున్నామండి. అండ్ ఎక్కడికి వెళ్ళినా యూజ్ అయ్యే లాంటి థింగ్సే తీసుకున్నాము. సో మాకు అవి కంపల్సరీగా కావాలి. ఇది చూడండి డైపర్ చేంజింగ్ స్టేషన్, అది మాకు చాలా రకాలుగా అయితే హెల్ప్ అవుతుంది. డైపర్ చేంజ్కే కాదు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా పడుకోబెట్టడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ బాత్ చేయించేది అవన్నీ కూడా ఖచ్చితంగా నేను వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా మాకు రూమ్ అయితే దొరికింది. లగేజ్ అంతా కూడా తీస్తున్నాము. తీసిన తర్వాత లోపలికి వెళ్ళి రూమ్ అంతా చెక్ చేసుకుంటున్నాం అనమాట. అంత గొప్పగా లేదు యాక్చువల్గా, మాకు అంత మంచిగా దొరకలేదండి రూము. స్ట్రిప్ పైన వెళ్దాం అనుకుంటే ఏమో స్మోక్ అది ఉంటుంది అండ్ టూ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. మేము అప్పటికప్పుడు అనుకున్నాము, సో అది వద్దు అని అనుకున్నాం. బేసిక్గా ఏంటంటే చాలా స్మోక్ ఉంటుంది అక్కడ రూమ్స్లో, అవన్నీ నాన్ స్మోకింగ్ రూమ్స్ అలా ఏమి ఉండవు కదా. అందుకని చెప్పేసి ఇంకా ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాము. ఆ ఎయిర్బిఎన్బి కూడా లాస్ట్ మినిట్లో అనుకున్నాం కాబట్టి మాకు అసలు మంచిగా ఏమీ దొరకలేదు. ఇక ఉన్న దాంట్లో ఏదో బెటర్గా ఉన్నది చూసుకొని బుక్ చేసుకున్నాం, కానీ అసలు అంత సాటిస్ఫైయింగ్గా అనిపించలేదు. టబ్స్ బాగాలేదు, బ్లైండ్స్ అసలు పట్టుకుంటే ఊడిపోతున్నాయి. చెప్పాలంటే అంత గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే కాదు. కాకపోతే ఇంకా బుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా తప్పదు.
సో ఫైనల్లీ రూమ్లో కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా అప్పటికప్పుడే స్టార్ట్ అయ్యాము రెడీ అయిపోయి. ఆల్మోస్ట్ మేము రీచ్ అయ్యేటప్పటికే 6:30 అలా అయింది. ఇంకా మేము మళ్ళీ రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేటప్పటికి 10:30, 11 అలా అయింది. అక్కడ బేసిక్గా అంతా కూడా నైటే కాబట్టి ఇంకా మేము నైట్ రెడీ అయ్యి స్టార్ట్ అయితే అయ్యాము. టు బి ఫ్రాంక్ బేబీ ఎందుకో తెలీదు చాలా మంచిగా ఉండింది, అసలు ఏమీ చేయలేదు, మంచిగా ఫీడ్ తీసుకొని పడుకోవడం అలా చేసింది. లక్కీగా అలా చేసింది అనమాట. ఎవ్రీ టైం ఆబ్వియస్లీ అలా జరగకపోవచ్చు కదా. సో ఇంకా మమ్మీకి చూపించడానికి బేసిక్గా ఇక్కడికి వచ్చాము. మళ్ళీ మమ్మీ ఎప్పటికి వస్తారో, వచ్చేటప్పుడు మళ్ళీ అప్పటికి హెల్త్ ఎలా ఉంటుంది, ఇప్పటికే అసలు అంతగా నడవలేకపోయారు, చాలా మేజర్ థింగ్స్ మాత్రమే చూపించామన్నమాట మమ్మీకి. బై ద వే ఫస్ట్ మమ్మీకి డ్రెస్ ట్రై చేద్దాము అని చెప్పేసి రకరకాలు ట్రై చేసాము, కానీ ఏది నాకు ఎందుకునో నచ్చలేదు మమ్మీ పైన. ఇంకా అందుకని ఫైనల్గా నాకు సడన్గా థాట్ వచ్చింది, ఈ షిమ్మర్ శారీ వేస్తే ఎలా ఉంటుంది, వేగస్ థీమ్కి చాలా బాగా సెట్ అవుతుంది కదా అని అనిపించింది. ఇంకా ఫైనల్లీ నా దగ్గర ఉన్న ఒక షిమ్మర్ శారీ వేసి ట్రై చేసాము ఇంట్లో, చాలా బాగా సెట్ అయింది. ఇంకా మమ్మీని అదే వేసేసుకో మమ్మీ చాలా బాగుంటుంది అని చెప్పాను. ఇంకా మమ్మీ కూడా అది వేసుకున్నారు. ఎప్పుడు అలా షిమ్మర్ అలాంటివి ఎక్కువ ట్రై చేయరు మమ్మీ, బట్ డిఫరెంట్గా అయితే ట్రై చేశారు. మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మమ్మీ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి, అసలు నేను అవన్నీ ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. మా మమ్మీ బేబీ చాలా ఫొటోస్ దిగారు అనమాట కలిసి. అండ్ ఇక్కడ బెలాజియో దగ్గర ఫౌంటైన్ షో జరుగుతుంది కదా, అక్కడ ఆగి చూస్తున్నాము. యాక్చువల్గా మేము వేగస్కి ఇది చాలాసార్లు వచ్చామండి. నేనైతే ఇది 5th టైం అనుకుంటా రావడం, మా హస్బెండ్ అయితే 7th టైమో 8th టైమో వచ్చారు. ఎవరు మా ఇంటికి వచ్చినా వేగస్ మాకు దగ్గరే ఉంటుంది, చాలా ఫేమస్ ప్లేస్ కాబట్టి అందరికీ చూపిస్తాము. సో చాలాసార్లు వెళ్ళాము. మేము కూడా ఏదైనా ప్లాన్ లేదనుకోండి, ఏదైనా చిన్న అకేషన్ వచ్చినా, ఏదైనా వెకేషన్ వెళ్ళకపోయినా వేగస్ పక్కనే కదా అని చెప్పేసి అలా వచ్చాము. సో చాలాసార్లు అయింది. సో మాకు పెద్దగా చూసేది ఏం లేదు, మమ్మీకి చూపించడానికి తీసుకొచ్చాము. అండ్ బేబీ కూడా ఫౌంటైన్ షో చూసింది, దానికి ఏమన్నా అర్థమైందో లేదో తెలియదు, కానీ ఆ షో వస్తున్నంతసేపు మాత్రం మంచిగా చూస్తుంది. కాకపోతే స్ట్రిప్ పైన నడిచేటప్పుడు అదంతా కూడా కొంచెం లౌడ్ సౌండ్స్ అదంతా ఉంటాయి కదా, అక్కడ కొంచెం ఏడ్చింది. బట్ రిమైనింగ్ టైం అంతా కూడా కొంచెం మేల్కున్నప్పుడు అన్నీ చూసింది, లేదు అంటే పడుకుంది. తర్వాత వచ్చేసి మేము వెనీషియన్కి వచ్చాము. వెనీషియన్ నా మోస్ట్ ఫేవరెట్ అండి. ఇంకా ఈరోజు ఫస్ట్ డే మేజర్గా అదే చూపిద్దామని అనుకున్నాము, ఎక్కువ తిరగలేను అన్నారు మమ్మీ, సో మేజర్ థింగ్స్ మాత్రమే చూపించాము. వెనీషియన్లో పైన ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది, అక్కడ ఇండియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది. సో వెనీషియన్లో కొన్ని ఫొటోస్ అవన్నీ తీసేసుకున్న తర్వాత ఫుడ్ కోర్ట్కి వెళ్ళి అక్కడ ఫుడ్ తినేసి మంచిగా రూమ్కి అయితే వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము ఆ రోజంతా. సో డే 1 అయితే ఇలా జరిగింది. డే 2 కూడా ఇదే వ్లాగ్లో అయితే పోస్ట్ చేసేస్తున్నానండి. నేను మల్టిపుల్ వ్లాగ్స్ లాగా ఏమీ షూట్ చేయలేదు, మొత్తం ఒక మెమరీ లాగా ఉంటుందని అక్కడక్కడ బిట్స్ షూట్ చేసుకున్నాను. సో అదంతా కలిపి ఒక వ్లాగ్ లాగా అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి సెకండ్ డే నేను అయితే సింపుల్గా ఇలా రెడీ అయ్యాను. చిన్న పర్ల్ చైన్ వేసుకున్నాను, పర్ల్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. ఈ డ్రెస్ వచ్చేసి రాస్లో ఒకరోజు ర్యాండమ్గా దేనికోసమో వెళ్తే అక్కడ దొరికిందనమాట. నేను వాంటెడ్లో అయితే ఈ మధ్య ఏమి షాపింగ్ చేయట్లేదు, ఎందుకంటే నా మెజర్మెంట్స్ చాలా చేంజ్ అయిపోయాయి, ఆల్మోస్ట్ 2 సైజెస్ అప్ అయినాయి అనమాట ఇప్పుడు. సో కొంచెం తగ్గడము పెరగడము డెలివరీ తర్వాత అదంతా జరుగుతూ ఉంటుంది కదా, సో నేను ఎక్కువైతే ఏమి ఇన్వెస్ట్ చేయాలనుకోలేదు. ఒక దగ్గరకు వచ్చి స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ పర్చేస్ చేసుకుందామని అనుకున్నాను. కానీ ఇది ర్యాండమ్గా దొరికేటప్పటికి ఇంకెలాగో వేగస్ కూడా వెళ్ళాలి, అసలు ఏమి లేకుండా ఉంటే కష్టం కదా అని చెప్పేసి ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. ఫొటోస్ అవన్నీ ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను, ఇక్కడ నేను కంప్లీట్గా సరిగ్గా చూపించలేదు. సెకండ్ డే వచ్చేసి మేము ఓల్డ్ వేగస్కి వెళ్తున్నాం అనమాట. వెనీషియన్ తర్వాత నా ఫేవరెట్ ఏది అని అంటే ఓల్డ్ వేగసే. కాకపోతే ఓల్డ్ వేగస్లో ఏంటంటే అంతా కొంచెం క్లోజ్డ్గా ఉంటుంది, కొంచెం స్మోక్ అదంతా ఎక్కువగా ఉంటుంది. బేబీతో వెళ్ళడానికి కొంచెం భయం వేసింది టు బి ఫ్రాంక్ చెప్పాలి అని అంటే. కాకపోతే జస్ట్ మమ్మీకి పైన చూపిద్దాం, ఎందుకంటే ఇంత దూరం వచ్చాము, మళ్ళీ నెక్స్ట్ టైం ఒకవేళ మమ్మీ యూఎస్కి వచ్చినా మళ్ళీ వేగస్కి అయితే తీసుకురాం కదా. అండ్ మేజర్గా నాకు భయం ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి మమ్మీ ఈ మాత్రం కూడా నడవలేరేమో, ఇంకా హెల్త్ ఎలా ఉంటుందో, ఇప్పటికే చాలా నడవలేకపోతున్నారు. నా పెళ్ళప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు, ఫుల్గా డే మొత్తం షాపింగ్ చేసేవాళ్ళం, అలా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఒక 2-3 అవర్స్ బయటకు వెళ్తేనే చాలా టైర్డ్ అయిపోతున్నారు, తర్వాత ఒక 1 వీక్ నేను ఎక్కడికి రాలేను అంటున్నారు. సో అందుకని చెప్పి మేజర్గా తీసుకొని వెళ్ళాము. సో ఇంకా ఓల్డ్ వేగస్కి అయితే తీసుకొని వెళ్ళాము. ఓల్డ్ వేగస్ కూడా మమ్మీకి చాలా బాగా నచ్చింది. మొత్తం పైన అంతా కూడా స్క్రీన్ ఉంటుంది కదా, ఆ స్క్రీన్లో కూడా డిఫరెంట్ మారుతూ ఉంటాయి. మమ్మీ అయితే చాలా సర్ప్రైజింగ్గా చూసింది, అమ్మో ఎంత పెద్ద స్క్రీన్ ఉందా అని చెప్పేసి. వేగస్ మొత్తం ఆబ్వియస్లీ చాలా స్క్రీన్స్ ఉంటాయి, బట్ ఓల్డ్ వేగస్లో ఇంకా చాలా పెద్దగా అనిపిస్తుంది కదా, చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యారు మమ్మీ అయితే. అవి కూడా అన్ని వీడియోస్ తీసుకుంటున్నారు అనమాట. ఇక ఓల్డ్ వేగస్ అయితే పైన చూపించేసి మేము తర్వాత న్యూయార్క్ దానికి వెళ్ళాము. ఎందుకంటే ఇక్కడ చాలా లౌడ్గా ఉంది, చాలా స్మోక్ కూడా ఎక్కువగా ఉంది, అందుకని ఎక్కువసేపు అయితే అక్కడ ఉండలేకపోయాము. పాప కూడా ఏడ్చింది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి న్యూయార్క్ దానికి వెళ్ళిపోయాము. న్యూయార్క్ దానికి వెళ్తూ మధ్యలో స్పియర్ కొత్తగా పెట్టారు. ఇంతకు ముందు మేము వెళ్ళినప్పుడు ఎప్పుడూ చూడలేదు, ఈ మధ్య మేము కూడా
చూసామన్నమాట. ఒక స్పియర్ అని ఒకటి పెట్టారు అని చెప్పేసి ఒక 1 year బ్యాక్ 1.5 year బ్యాక్. అది జస్ట్ బయట నుంచి చూసాము. లోపల దాంట్లో ఏదో షోస్ అవి ఉంటాయి కానీ దానికి ఏవో కొన్ని రూల్స్ ఉన్నాయి. పాపతో చాలా కష్టం అనిపించింది, అందుకనే వెళ్ళలేదు. మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మేబీ చూడాలి. సో అది మా డే 2 అయితే అలా గడిచింది. ఇంకా ఆ రోజు నైట్ రూమ్కి వెళ్ళిపోయి నిద్రపోయామన్నమాట. ఇది వచ్చేసి డే 3. ఇంటికైతే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాము. ఆన్ ది వేలో మమ్మీకి హువా డ్యామ్ చూపించాము. అక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఫొటోస్ అవన్నీ కూడా అయితే నేను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే ఫాలో చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. తర్వాత వీడియోస్ ఇంకా మీకు చాలా బాగా నచ్చుతాయి. అండ్ సూన్ మీకు ఇంకొక న్యూస్ కూడా షేర్ చేసుకోబోతున్నాను. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.